లకు బోరుగడ్డ అనిల్‌కు బెయిల్ అయితే వచ్చేసింది. అయితే వాస్తవానికి ఏదైనా కేసులో 90 రోజుల్లో ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయాలి. 90 రోజుల్లో బోరుగడ్డ అనిల్‌కి సంబంధించిన కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు కాబట్టి డిఫాల్ట్‌గా బెయిల్ అయితే మంజూరైపోయింది. లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద దుర్భాషలు చేశారు అంటూ ఆ నేపథ్యంలోనే వాళ్ళని దూషించారనే కేసులో బోరుగడ్డ అనిల్‌ని అరెస్ట్ చేశారు. తాజాగా ఆయనకి బెయిల్ అయితే మంజూరైంది. ఈ కేసులో నిందితుడు 90 రోజులకు పైగా జైల్లో ఉన్నప్పటికీ పోలీసులు ఛార్జ్ షీట్ అయితే ఇంకా దాఖలు చేయలేదు, ఆలస్యం చేశారు. ఈ కారణంతోనే డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి సచివాలయ ఉత్తర్వులు జారీ చేశారు. లోకేష్ పవన్ కళ్యాణ్తో పాటు వారి కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషించారనే ఫిర్యాదుతో గత ఏడాది ఆగస్టు 28న అనంతపురం 4వ పట్టణం పోలీస్ స్టేషన్లో బోరుగడ్డపై కేసు నమోదైంది. ఆ తర్వాత పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న అనిల్ కుమార్ నవంబర్ 20న పీటీ వారెంట్తో అనంతపురం తీసుకొచ్చి విచారించారు. ఈ కేసులో పోలీసులు 90 రోజుల్లోగా ఛార్జ్షీట్ దాఖలు చేయాలి, కానీ చేయలేదు. ఈ నేపథ్యంలో